క్రైమ్ దే కాన్ బి రిలీవ్డ్ అంటున్నాను. ఓకే, రైట్. సరే, ఇక మనం ఇంకొక అంశంలోకి వెళితే రాజు గారు, ఆ, మీ మాజీ మీ అప్పటి పార్టీ అన్నారు కదా మీరు ఇందాక, అప్పటి పార్టీలో అవును. జాతీయ ప్రధాన కార్యదర్శి, క్రమశిక్షణా సంఘం, అవును కదా, క్రమశిక్షణా సంఘం చైర్మన్ కూడా కదా ఆయన. అప్పుడు మీకు కూడా చివరిలో నోటీసులు ఆయన ఇచ్చాడు కదా, ఇస్తున్నాడు. నువ్వు క్రమశిక్షణ తప్పావని. నోటీసులు అయితే ఇచ్చాడు. అవును. మరంటే క్రమశిక్షణ కలిగిన ప్రాంతీయ వాడనే కదా అర్థం. సో ప్రాంతీయ పార్టీ జాతీయ కార్యదర్శి. ఆ, సో ఆయన మీద ఏదో 3 రోజుల నుంచి తెగ మోగుతోంది. నిన్నంతా నోరు బారేసుకున్నాడు. ఇక నిన్నటి నుంచి ఏం జరిగిందో మీకు తెలుసు. అంతా రేవెట్టేశారు అందరూ, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. సో అవును. దాని మీద మీ ఒపీనియన్ ఏంటండి, ఆ ఎపిసోడ్ మీద? అంటే ఎపిసోడ్ అంటే ఓవరాల్ గా అంటే అంటే మ్యాక్రో లెవెల్ చూస్తే అది ఓ భార్య, ఓ భర్త, ఓ ప్రియుడు. ఉమ్, సరే, సమ్ ఎలిగేషన్స్, ఇద్దరు ప్రియులని ఎలిగేషన్ ఉంది. ఉమ్, బట్ బేసిక్ గా మరి ఓ ప్రియుడు కథ, ముగ్గురు జీవితాలకు సంబంధించింది. మరి అది యాక్చువల్గా నాకు నిన్న బాధ అనిపించింది ఏంటంటే, ఆ, అరే ఓ పక్కన ఇంత ఎఫ్ఐఆర్ కట్టి అసలు వీళ్ళ సంగతి ఆలోచించకుండా శాంతి గర్భం ఎలా దాల్చింది, ఆ గర్భానికి కారకుడు ఎవడు అన్న దాని మీద ఎక్కువ డిస్కషన్ జరగటం నా మనసును కొంచెం నొప్పించింది. ఎందుకంటే దట్స్ నాట్ ద ఇష్యూ టు బి డిస్కస్డ్ అట్ దిస్ లెవెల్, అంత మ్యాక్రో లెవెల్లో. కాకపోతే ఆయన జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ జాతీయ కార్యదర్శి కాబట్టి, హీ బీయింగ్ అన్ ఇంపార్టెంట్ పర్సన్, ఆయన పేరు ఇందులోకి లాగబడింది కాబట్టి ఆ అంత డిస్కషన్ వచ్చింది. బట్ ఆవిడ అయితే చెప్పింది నేను చూసా కాసేపు. ఆ శాంతి గారు చెప్పింది, ఆ నాకు విడాకులు మేము తీసుకున్నాము, అతనికి నాకు సంబంధం లేదు. ఆ సమ్ మదర్ సుభాష్ అన్న ఆయన నేను కలిసి ఉన్నామన్నారు. ఇవాళ సోషల్ మీడియాలో కూడా సుభాష్ ఈవిడ ఆ బిడ్డ పుట్టినప్పుడు, జనరల్ గా బిడ్డ పుట్టినప్పుడు హాస్పిటల్కి వెళ్తే బిడ్డ తండ్రి ఫీలింగ్స్ ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయి. ఆవిడ చెప్పిన దానికి ఆ ఫోటోలకి టాలీ అయింది. అనవసరంగా మరి సాయిరెడ్డి గారిని